ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెల 2026 తులారాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెలలో ఒక సవాళ్ళుగా, ఒక అవకాశాలుగా, రెండిటి మధ్యస్థంగా ఈ మొత్తం అంతా నెల అంతా గందరగోళంగా నడుస్తుంది. 5వ మరియు 6వ ఇళ్లలో బహుళ గ్రహాలు ఉండటం వల్ల ప్రేమ జీవితం, విద్య మరియు ఆరోగ్యంతో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాలు వేరొకరితో భావోద్వేగ సాన్నిహిత్యం కారణంగా గందరగోళంగా అయితే ఉంటుంది. దీనివల్ల మానసికమైన ఉద్రిక్తత ఏర్పడుతుంది. వివాహ జీవితం అనుకూలంగా ఉంటుంది. బంధం మరియు స్థిరత్వం మెరుగుపడుతుంది. ఉద్యోగ మార్పు, అవకాశాలు, ప్రమోషన్లు మరియు నిరుద్యోగులకు విజయం లభిస్తుంది. వ్యాపార వృద్ధి, సహాయక భాగస్వాములు మరియు మంచి పురోగతితో బలంగా కనిపిస్తుంది. విద్యార్థులు ఈ నెలలో ప్రారంభంలో పెద్ద అంతరాయాలను ఎదుర్కొంటారు, కానీ 11 తర్వాత తేదీ వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ అనేది మెరుగుపడుతుంది. ఉన్నత విద్య మరియు విదేశీ అధ్యయన ప్రణాళికలు సానుకూల ఫలితాలు పొందుతాయి. కుటుంబ జీవితం ఎక్కువగా స్థిరంగా ఉంటుంది. అయినప్పటికీ తల్లి ఆరోగ్యం హెచ్చు తగ్గులను లోనవుతుంది. తోబుట్టువులు మద్దతుగా ఉంటారు మరియు సుదీర్ఘ పర్యటనలు లేదా తీర్థయాత్రలు జరగవచ్చు. ఆర్థికంగా ఈ నెల ఆదాయం పెరుగుదల మరియు తగ్గిన ఖర్చులతో అద్భుతంగా ఉంటుంది. బహుళ ఆదాయ వనరులు అనేటివి ఏర్పడబోతున్నాయి మరియు పెట్టుబడులు, ముఖ్యంగా స్టాక్లలో లాభాలు తెచ్చిపెడతాయి. కడుపు మరియు జీర్ణ సమస్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి, కాబట్టి 26వ తేదీ వరకు ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. కాబట్టి వైద్య సంరక్షణ, సరైన ఆహారం, సరైన నిద్ర, జాగ్రత్త ఎంతైనా అవసరం. 26వ తేదీ తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు విశ్వాసం పెరుగుతుంది. ఈ నెల అంతా మీకు సానుకూలంగా జరిగిపోతుంది. ఇంకా ఈ నెల మీరు పరిహారం ఏదైనా చేసుకోవాలంటే ప్రతి శుక్రవారం కనుక శ్రీ మహాలక్ష్మికి కుంకుమతో అర్చన చేసుకున్నట్లయితే మీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది. ధన్యవాదములు.